ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయు గానీ సైడ్ ఇన్కమ్ కింద జెన్నీ ఆంటీ పికిల్స్ అనేదో బిజినెస్ స్టార్ట్ చేసింది మేడం. స్లిమ్ అవ్వడానికి కూడా మందులు అమ్ముతావా? ప్లీజ్ మేడం ఆపండి మేడం. అలా లేనిపోనివన్నీ తీసుకొచ్చి నా మీద రుద్దకండి మేడం. ఇప్పుడు నిజం చెప్తావా లేదా? చెప్పు మేడం. ప్లీజ్ మేడం కొట్టకండి. చెప్తాను. కొట్టకండి మేడం. చెప్పు. మీరు హాకీ ప్లేయర్లు కొడుతున్నారు మేడం. అవునా? సరే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. ఇది చూసి చెప్పు. జెన్నీ ఆంటీవి కాకపోతే మరి జెన్నీ పిన్నివా? చెప్పు. ఆ డ్రగ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి జెన్నీ ఆంటీ ఎవరు? నా పేరు అస్మిత. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. నువ్వు లేట్ గా చెప్పినందుకు కొడుతున్నాను. మర్యాదగా నిజం చెప్పు. ఆ మేడం మంచిది కాదు. లేకపోతే ముందు నాకు కట్లు విప్పండి. జరిగింది మొత్తం చెప్తాను. కానిస్టేబుల్, చెప్పు. జెన్నీ ఆంటీలా ఎందుకు వేషం వేశావు? చెప్తాను. చెప్తావా లేదా? చెప్పు. చెప్తాను. నేను శౌర్య అనే అతన్ని లవ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిని విడగొట్టి శౌర్య సార్ని నేను దక్కించుకుందామని నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఇదే నిజం. ఏంటి అలా చూస్తున్నావు? ఇది పోలీస్ స్టేషన్ కూడా కాదు, నేను సిఐని కూడా కాదు, రామలక్ష్మిని. మా వారు శౌర్య సార్, హాకీ కోచ్. ఇంతసేపు ఇదంతా నాటకమా? నీతో నిజం చెప్పించడానికి మేము నిన్నే ఫాలో అయ్యాం. గెటప్ మార్చడంలో నిన్నే ఫాలో అయ్యాం. మమ్మీ, డాడీ,
చూశారు కదా మీ కూతురి బాలకం. ఇప్పుడేమంటారు చెప్పండి? ఇదేనా మీ అమ్మాయి తన ఫ్రెండ్తో చేస్తున్న కోర్సు? తను ప్రేమించిన వాడికి వేరే అమ్మాయితో పెళ్ళయ్యాక కూడా అతనే కావాలనుకోవడాన్ని ప్రేమ అంటారో పైశాచికత్వం అంటారో మీరే ఆలోచించుకోండి. ఏంటమ్మా ఇది? నువ్వు అడిగితే చిన్నప్పుడు సైకిల్ కొనిచ్చాను, స్కూలింగ్లో స్కూటీ కొనిచ్చాను, కాలేజీలో కారు కొనిచ్చాను. నిన్నగాక మొన్న నువ్వు అడిగేవని ఒక కాలేజ్ గ్రౌండ్ కూడా కొనివ్వాలనుకున్నాను. ఎందుకో తెలుసా? నాకు డబ్బుందన్న అహంకారంతో కాదు, నా కూతురు మీదున్న ప్రేమతో. కానీ నువ్వు నీ ప్రేమ కోసం 2 జీవితాల్ని నాశనం చెయ్యాలని పగట వేషం కట్టావా? ఛే, ఇంత నీచానికి దిగజారినందుకు సిగ్గుగా అనిపించట్లేదు? నీకు చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించేటప్పుడు నీకు మీ నాన్న అద్దంలో చందమామని చూపించొద్దనేవారు. ఎందుకో తెలుసా? నిన్నెప్పటికైనా నేరుగా ఆ చందమామ మీదికే తీసుకువెళ్లాలని. ప్రేమంటే అంత గొప్పగా ఉండాలి కానీ ఇలా క్షమించరాని తప్పులు చేయించకూడదు. ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చంపుకున్నాక ఆ బతుకి అర్థమే లేదు తెలుసా? ఆ అమ్మాయి ఇంటికొచ్చి నీ గురించి చెప్తుంటే నేను తన మాటలు నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళతో చూశాక నువ్వు నా కూతురువేనా అని నన్ను నేను నమ్ముకోలేకపోతున్నాను. మన ఇంటి పరువుని నిలువున గంగలో కలిపావు. మేము ఏం పాపం చేశామని నీలాంటి కూతుర్ని కన్నాము. నా కడుపును చెడబుట్టావు కదే పాపిష్టిదానా. ఏమండి? అయ్యో సార్, డాడీ! ఏమండి? ఏమండి? ఏమైంది? ఏమైందండి? అయ్యో, ఏమైందండి? డాడీ, ఏమైంది?